నువ్వు ఒక ఫీల్డ్ మార్షల్ కాదు, నువ్వు ఒక ఫ్రాడ్ మార్షల్. ఇది పాకిస్తాన్ ప్రజలు మీకు అసీం మునీర్ని ఉద్దేశించి, అంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క చీఫ్, మీకు భారత్తో జరిగిన యుద్ధంలో ఘన విజయం వీళ్ళు సాధించారు. సో తనకు తాను ప్రమోషన్ ఇచ్చుకున్నాడు. ఇచ్చుకొని నేను ఫీల్డ్ మార్షల్ అని కొత్త ప్రమోషన్, కొత్త మెడల్ పెట్టుకున్నాడు. సో అయిపోయిందా? మీకు టర్కీ అన్నాడు, ఇరాన్ అన్నాడు, ఇజార్బైజాన్ వెళ్ళి మేము ఘన విజయం సాధించాము, పార్టీలు చేసుకుందాము, చూడండి మన మిజైల్ టెక్నాలజీ, ఒక ఫేక్ ఫోటో సర్వము ఇచ్చుకున్నాడు, గొప్పగా మాట్లాడుకున్నారు, అయిపోయింది. కానీ ఇదంతా అమెరికాలో ఉండే పాకిస్తాన్ ఎన్ఆర్ఐలు. మీరు చూసారనుకోండి, సాఫ్ట్వేర్ రంగంలో చాలా చాలా ఎఫిషియెంట్ పాకిస్తాన్ ఇంజనీర్లు ఉంటారండి, అమెరికాలో ఉంటారు. సో వాళ్ళకి తిక్క రేగింది. ఎంత లేదైనా మేము పాకిస్తాన్ పౌరులము కదా, మాకు ఎక్కడో కొంచెం ఆత్మాభిమానం ఉంటుంది, సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. మేము ఎంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, అంటే నా దేశం అడుక్కు తింటుంది, ప్రజలు పాపం అక్కడ తిండి కూడా లేకుండా ఉన్నారు, మేము ఇక్కడ అమెరికాలో బాగానే బతుకుతున్నాం, కానీ ఎక్కడో తెలియని బాధ ఉంటుంది కదండి. మీరు ఎంత చిన్న ఒక శ్రీలంక అనండి, బంగ్లాదేశ్, చిన్న చిన్న దేశాలు, వాళ్ళకి కూడా ఈ దేశభక్తి అనేది ఒకటి ఉంటుంది కదా. సో అలాంటప్పుడు నా దేశాన్ని ఇంత దారుణంగా, అంటే ఏ స్థాయిలో నువ్వు మా ప్రజలను చూస్తున్నావు అంటే, ఇప్పుడు ఆ పాకిస్తాన్ ప్రజలను చూడండి, వాళ్ళు బిక్కు బిక్కుమంటారు, వాళ్ళు ఏమీ చెయ్యలేరండి. ఇప్పుడు ఎలక్షన్లో కూడా, ఎలక్షన్లో మీకు వీళ్ళందరూ ఒట్టి డ్రామా యాక్టర్స్ లాగా వాళ్ళకి ఎలా ఉంది, ఇప్పుడు మేము అందరము కలిసి ఒక గొప్ప నాయకుడు, మా చరిత్రలో ఒక అద్భుతమైన నాయకుడు ఇమ్రాన్ ఖాన్, ఒక లెజెండరీ క్రికెట్ ప్లేయర్. సో ఈయన మా నాయకుడైతే పాకిస్తాన్ యొక్క పరువును నిలబెడతాడు, మా రెస్పెక్ట్ మాకు దక్కుతుందని ఆనందపడి మేమందరము కలిసి ఇమ్రాన్ ఖాన్ గారికి ఓటు వేస్తే, ఆ బ్యాలెట్ పేపర్స్ని అంతా కూడా మీరు చింపివేసి తగలబెట్టి ఇవాళ షాబాజ్ షరీఫ్ను ఒక పనికి మాలిన వాడిని మీరు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా చేశారు. చేసిన తరువాత వీడు అసీం మునీర్ అని ఇంకొక పనికి మాలిన వాడు. సో వాడిని కలుపుకొని ఏం చేశారు మీరు, ఏకంగా ఇమ్రాన్ ఖాన్ గారిని జైల్లోనే పెట్టారు. అంటే పౌరులుగా మాకు ఇవ్వబడే ప్రజాస్వామ్య వ్యవస్థ కదండి, ప్రజలే కదా అక్కడ పాలకులు, ప్రజల మాటకే కదా విలువ ఉంటుంది. మరి ఉందా? మేము ఇమ్రాన్ ఖాన్కి ఓటు వేస్తే షాబాజ్ షరీఫ్ అక్కడ ప్రధానమంత్రి అవ్వడం ఏంటి? సో ఎవరికి అర్థం కాలేదు. ఇదంతా చూస్తున్నా. ఇప్పుడు మీరు పాకిస్తాన్లో ఇలా మాట్లాడారు అనుకోండి, వెంటనే వీళ్ళు తీవ్రవాదులకు ఫోన్లు చేస్తారు, వాళ్ళు వస్తారు, మిమ్మల్ని లేపేస్తారు. కానీ అమెరికా ఒక సేఫ్ కంట్రీ కదా, కాబట్టి అక్కడ ఉండే ఎన్ఆర్ఐస్ వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు చూడండి టైమ్స్ స్క్వేర్ అని మీకు ప్రముఖ చిత్రాలలో మీకు ఈ షాట్ కనిపిస్తుంది, టైమ్స్ స్క్వేర్ న్యూయార్క్ అని అంటారు. ఇక్కడ మీకు డిజిటల్ బిల్ బోర్డ్స్ ఉంటాయి, అంటే ట్రక్కులు ఉంటాయి, ట్రక్కుల్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉంటాయి, అందులో మీకు స్లైడ్స్ అనండి వీడియోస్ ప్లే చేస్తారు. సో నిన్నటికి నిన్న సడన్గా ఈ అసీం మునీర్ ఇలా ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఫీల్డ్ మార్షల్ కాదు, ఫ్రాడ్ మార్షల్. డైరెక్ట్గా అమెరికాలో టైమ్స్ స్క్వేర్లో గ్లోబల్ కమ్యూనిటీ, చూడండి అమెరికాలో ఈ వీధి చాలా ఫేమస్ అండి, ఇక్కడ ఒక బిల్ బోర్డ్ కనిపించిందంటే ప్రపంచ స్థాయిలో అందరూ గమనిస్తారు. అక్కడ యు ఆర్ నాట్ ఏ ఫీల్డ్ మార్షల్ బట్ ఏ ఫ్రాడ్ మార్షల్. అలాగే మీకు నవాజ్ షరీఫ్, అంటే పాకిస్తాన్ ఇలా అవ్వడానికి ప్రాథమిక కారణము నవాజ్ షరీఫ్. అక్కడ వాడి అవినీతి ఏ స్థాయిలో ఉంటే మొత్తము డబ్బు వాడు యూకే తరలించాడు, అక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాడు, పెద్ద పెద్ద భవనాలు, పెద్ద కార్లు, హ్యాపీగా జీవిస్తున్నాడు. అంటే పాకిస్తాన్ ప్రజల ఆ రక్తాన్ని వీడు పీల్చుకు తిని యూకేలో వీడు ఎంజాయ్ చేశాడు. కాబట్టి నవాజ్ షరీఫ్, అలాగే మీకు పాకిస్తాన్ యొక్క పూర్వ అధ్యక్షుడు మీకు జర్దారీ అంటారు, వీళ్ళు ఇద్దరు కూడా క్రూక్స్, వీళ్ళు ఒట్టి వెధవలు, మోసగాళ్ళు అని పెద్ద పెద్ద మీకు బిల్ బోర్డ్స్ కనిపించడంతో ప్రజలు అమెరికా వాళ్ళకి అర్థం కాలేదు. ఇంత ఓపెన్గా అంటే సడన్గా ఈ పాకిస్తాన్ ప్రజలకు, ఎన్ఆర్ఐలకు ఏమైందంటే ఎవరికైనా ఉంటుంది కదండి, మీరు జీడిపిలో
ఎక్కడో ఉన్నారండి. మీ నుంచి విడిపోయిన బంగ్లాదేశే మీకన్నా టాప్ పొజిషన్లో ఉంది. అలాగే మీరు ఎక్కడ ఎక్స్పోర్ట్స్ చేయడం లేదు, ఉద్యోగాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు. ఇలాంటప్పుడు నీ దేశము ఏంటి? కానీ ఇక్కడ వీళ్ళు మెడల్స్ మీద మెడల్స్, వీళ్లకు ప్రమోషన్స్, మేము భారత్తో యుద్ధము చేశాము, ఈ యుద్ధాన్ని గెలిచేసాము అని చెప్పి మీరు పార్టీలు చేసుకుంటూ ఉంటే మేమందరం వెదవలమా? నువ్వు మాట్లాడుతున్నదంతా మేము చూస్తూ ఆహా నిజమని అనుకుంటామా? ఇవాళ ఇంతంత పెద్ద పత్రికలు, సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా ఉంది. మాకు నిజాలు తెలియవా? నిన్నటికి నిన్న మనం మాట్లాడాం, 22 ఫైటర్ జెట్స్ కుప్ప కూలిపోయాయి. అమెరికా ఒక అగ్రరాజ్యము, వాడి ఆయుధాలను తీసుకొని మనల్ని బతిమాలాడు, రిక్వెస్ట్ చేసి కొద్ది రోజుల పాటు ఆపండి, మేము టోటల్గా ఖాళీ చేసి మా అస్త్రాలను మా ఆయుధాలను తీసుకెళ్ళిపోతాము, తరువాత మీరు పాకిస్తాన్ విషయంలో ఏం చేస్తారో చేసుకోండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ చేయండి, మాకైతే సంబంధము లేదని క్లియర్గా వాళ్ళు చెప్పడంతోనే మనం ఆపరేషన్ సింధూర్ని ఆపాం. ఈ పరిస్థితుల్లో మీకు పాకిస్తాన్ పౌరులకు ఎలా ఉంటుంది? నువ్వు ఈరాన్తో ఫ్రెండ్షిప్ అంటావు. ఈరాన్ వాళ్ళు నీ సరిహద్దుల్లో బలూచిస్తాన్ వద్ద ఎలాంటి దాడులు చేశారు? మళ్ళీ నువ్వు వెళ్ళి వాళ్ళకి సారీ చెప్తున్నావు. ఇవాళ టర్కీ అంటున్నావు, టర్కీ నుంచి అజర్బైజాన్, వీళ్ళందరూ ఎవరు? అసలు వీళ్ళందరూ నీకు ఎలా సపోర్ట్ చేస్తారు? చైనాతో మా ఐరన్ బ్రదర్ అన్నావు. ఒక ప్రాజెక్ట్ చెయ్యగలిగేవా? నువ్వు టిబెట్ దాటి గ్వాదార్ దాకా నీ ట్రక్కులను తీసుకురాగలుగుతున్నావా? లేదు కదా. అంటే అన్ని రకాల ప్రజలను మోసము చేసి, దోపిడీ చేసి, అక్కడ ఉండే వనరులను అంతా చైనాకు కట్టబెట్టి ఫైనల్గా భారత్తో యుద్ధము అన్నప్పుడు చిత్తుగా ఓడిపోయి మేము ఇంత పెద్ద విక్టరీని సాధించేమని ప్రపంచానికి చెప్తే ప్రపంచము నిన్ను చూసి నవ్వడం లేదు. అసీం ముని, నువ్వంతా ఒక యుద్ధ వీరుడువా? భారత్ ఆ టైంలో మన మీద స్ట్రైక్స్ చేస్తున్నప్పుడు, అంత పెద్ద ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నప్పుడు రావెల్పిండిలో హెడ్ క్వార్టర్స్లో నువ్వు పూర్తి సెక్యూరిటీతో బంకర్లో దాక్కున్నావు. నువ్వు బయటికి వెళ్ళి యుద్ధము చెయ్యాలి కదా. ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే, ఈ యుద్ధములో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సే పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉందండి. డ్రోన్ వార్ఫేర్లో కూడా వాళ్ళ టెక్నీషియన్సే వర్క్ చేశారు. కానీ ఏమైంది? 60 మందికి పైగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సిబ్బంది మరణించారు. కానీ మీకు అసీం మునీర్ ఎవరు? వాళ్ళ ఆర్మీ నాయకుడు. కాబట్టి ఇవాళ కూడా పాకిస్తాన్ ఆర్మీలో ఉండే సైనికులకే జీతాలు ఎక్కువ, వాళ్ళకి ఎన్నో ఇళ్ళు ఉంటాయి, క్వార్టర్స్లు ఉంటాయి, బోల్డ్ అన్ని ఫెసిలిటీస్. అదే మీరు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అనండి, నేవీ అనండి, మీరు వేస్ట్ కదా, మీరేం చెయ్యడం లేదు కదా. కనీసం మా సైనికులు ఎల్ఓసి వద్ద గస్తీ కాస్తున్నారు, వాళ్ళ ప్రాణాలను పణంగా పెడుతున్నారని చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ అలా జరగలేదు కదా. భారత్ ఏం చేసింది? తన ఎయిర్ ఫోర్స్ను వాడింది. పాకిస్తాన్ కూడా వాడి వద్ద ఉండే ఆ లిమిటెడ్ ఎక్విప్మెంట్తో మన మీద డ్రోన్లు అనేవి వీటిని వాడాడు, మిజైల్స్ కూడా వాడాడు. అంటే ఏంటి? పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సే ఇక్కడ యాక్టివ్గా ఉంది. అలాంటప్పుడు నువ్వు ఈ ప్రపంచానికి ఒక రాంగ్ నెరేటివ్ ఇస్తున్నావు. నువ్వు గొప్ప యుద్ధ వీరుడిగా చెప్పుకుంటున్నావు, చెప్పుకొని పాకిస్తాన్ ప్రజలను ఏమారుస్తున్నావు. ప్రపంచ స్థాయిలో ఒక జోకర్ లాగా అందరికీ కనిపిస్తున్నావు. ఇవాళ ఫీల్డ్ మార్షల్ అంటే అర్థం ఏంటి? రేపు షాబాజ్ షరీఫ్తో తేడా అయితే మళ్ళీ నేనే ఒక డిక్టేటర్ని, నేనే పాకిస్తాన్ని పరిపాలించబోతున్నా అంటే జనరల్ ముషరఫ్ ఏం చేశాడో, జనరల్ బాజ్వా ఏం చెయ్యాలి అనుకున్నాడో ఇవాళ నువ్వు అదే చెయ్యబోతున్నావు. ఈ పరిస్థితిలో పాకిస్తాన్ని కాపాడే నాదుడు ఎవడూ లేడు. పొరపాటుగా అసీం మునీర్ ఇంకా కంటిన్యూ అయితే పాకిస్తాన్ అతల పాతాళానికి తొయ్యబడుతుంది. ముందు వీడిని తీసేయండి, మీరు ఒక ప్రాపర్ ప్రభుత్వాన్ని చూసుకోండి, ఇమ్రాన్ ఖాన్ని బయటికి రప్పించండి. ఇది వీళ్ళ డిమాండ్. ఇది అమెరికాలో అద్భుతంగా వీళ్ళు ఒక ప్రదర్శన రూపములో వాడిని రియల్గా ఎంతలా అవమానించాలో అవమానపరిచి
పాకిస్తాన్ ఇవాళ కరెక్ట్ అయిన పొజిషన్లో లేనే లేదు. ఆ దేశము ఎనీ మూమెంట్ కుప్ప కూలిపోవచ్చని మీకు అమెరికాలో ఉండే పాకిస్తాన్ ఎన్ఆర్ఐలు తమ దుఃఖాన్నంతా కూడా ఇలాగ వెళ్ళబుచ్చి ముందు వీళ్ళని తరిమేయండి అని చెప్పి ఒక అతిపెద్ద మెసేజ్ని ఇచ్చారు. మరి ఇది చూసినప్పుడు మనం నవ్వుకోవాలా, లేదా అయ్యో పాకిస్తాన్ ఇలా అయిపోయింది, ఈ వెధవల చేతుల్లో పాకిస్తాన్ ప్రజలు ఇంతలా కష్టపడుతున్నారే, అయ్యో పాపం మనం అనుకోవాలా? సో మన ఫీలింగ్స్ ఎలా ఉండాలి, అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.